మనం ప్రభుని సేవిస్తున్నాం. ఇది దేవుడు ఇచ్చిన భాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. और एक पुनरुत्थानित दिन में हम प्रभु की उपासना करने के लिए परमेश्वर ही हमें भाग्य को दिया है, मानते हैं। కేవలం దేవుని కృప ఈ రోజు మనం బ్రతికి ఉన్నాం. केवल ये परमेश्वर का अनुग्रह है, आज हम जिंदा हैं। మనకున్న దినాలు మనం వ్యర్థం చేయకుండా మనము మన కార్యాలు మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు తన కార్యాలను జరిగించుకుంటాడు. हमारे सामने जो दिन है उसको व्यर्थ ना करते हुए हम अगर अपने कार्यों को करते जाएंगे तो परमेश्वर उसे आशीष करेगा। ఈ రోజు దేవుని దినం కనుక ప్రభుకి ఇచ్చే దినం ఇది. आज ये परमेश्वर का दिन है, ये प्रभु को देने वाला दिन है। ప్రపంచంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఏది జరుగుతా ఉన్నా, మనము ఉదయకాలం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ని మనం మానడం లేదు. दुनिया में कुछ भी क्यों ना हो, कैसे भी परिस्थितियां क्यों ना हो, लेकिन हम अपने ब्रेकफास्ट, लंच और डिनर को तो नहीं बंद कर रहे हैं। సేమ్ వే మన జీవితంలో జరిగే కార్యాలు అన్ని మన జరగనివ్వాలి. इसी प्रकार से हमारे जीवन में होने वाले हर एक कार्य को हमें करने देना है। మన నిరాశలో నిస్పృహలోనే మనం చిక్కడిపోయి ఉండకూడదు. हमें निराश में और उदासीपन में ही हमें फंसे हुए नहीं रहना चाहिए। దానిలో నుంచి మనం వెలుపలకు రావాలి. उससे हमें बाहर निकलना है ఆ విషయాల్ని మనం దేవుని లేఖనం ద్వారా, మన అనుభవాల ద్వారా మనం నేర్చుకోగలగాలి. और उस विषय को हमें परमेश्वर के वचन के द्वारा, अपने अनुभवों के द्वारा हमें सीखना है। ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క అద్భుతమైన మాటలు మిమ్మల్ని ధైర్యపరుస్తాయని నమ్ముతున్నాను. इस दिन के समय परमेश्वर के अद्भुत बातें आपको धैर्य करेगी, मैं विश्वास कर रहा ప్రభు हूँ। యొక్క బలమైన ఆత్మ మిమ్మల్ని తాకునుగాక. परमेश्वर की बलवंत आत्मा आपको छू ले। దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నాం. అదే సన్నిధి మీ గృహాల్లోకి ప్రవేశించుగాక. परमेश्वर की उपस्थिति को हम अनुभव कर रहे हैं और वही उपस्थिति आपके घरों में प्रवेश करे। నేను కొద్ది సమయంలో బ్యూటిఫుల్ సందేశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ప్రభు ఈ మాటలను మీకు ఆదరణ, ధైర్యం, బలం ఇచ్చునుగాక, అవగాహన కల్పించునుగాక. मैं कुछ समयों के लिए परमेश्वर के वचन को आपके सामने रखना चाह रहा हूँ। परमेश्वर का वचन आपको धैर्य दे और आपको तसल्ली दे। ప్రభు మీకు ఆత్మీయమైన నేత్రాలు తెరవజేయటమే కాకుండా వాక్యంలో నాకు విషయాలు సరళముగా మీ ఆత్మకు ఈజీగా అర్థమవునుగాక. और परमेश्वर के विषय को आप आसानी से समझने के लिए आपके आत्मिक आंखों को परमेश्वर खोले। రోమా రాసిన పత్రికలో నుంచి ఈ యొక్క ఉదయకాలంలో మీ ముందు ఒక వాక్యం ఉంచాలనుకుంటున్నాను. आज दिन के समय रोमियो की पत्री से एक वचन को मैं आपके सामने रखना चाहता हूँ। రోమా 8:17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమ పడినట్ల క్రీస్తు తోడి వారసులము. और 8:17 में और यदि संतान है तो वारिस भी, वरन परमेश्वर के वारिस और मसीह के संगी वारिस हैं, कि जब हम उसके साथ दुख उठाए तो उसके साथ महिमा भी पाए। మనము సృష్టికర్తైన జీవముగల దేవునికి సొంత పిల్లలమైన లీగల్ గా మన దేవుని బిడ్డలం. हम सृष्टिकर्ता के परमेश्वर के निज बच्चे हैं, लीगली हम उनके बच्चे हैं। 15 వచనం ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్త పుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. और 15th वर्ष कह रहा है, क्योंकि तुमको दासत्व की आत्मा नहीं मिली कि फिर भयभीत हो, परंतु ले पालकपन की आत्मा मिली है, जिससे हम हे अब्बा, हे पिता कहकर पुकारते हैं। పాత నిబంధన గ్రంథంలో వారు దేవుని అబ్బా, నాన్న అని పిలువబడే హక్కు వారికి అనుగ్రహించబడలేదు. पुरानी नियम में जो है उनको अब्बा और पिता कहकर उन्हें बुलाने का हक उन्हें नहीं दिया गया। యూదులు మాత్రమే దేవుని బహు భయముతో వణుకుతో యెహోవా అని దేవుని నామాన్ని ఉచ్చరించారు. केवल यहूदी ही बहुत भय और डर के साथ यहोवा का नाम उच्चारण करा करते थे। అన్ని జనులైన మనకు, దేవుడు లేని జనులుగా ఉన్న మనకు ఆయనకి అర్హత, ఆయన పిలవడానికి హక్కు కూడా మనకు లేదు. अन्य जाति हमारे लिए, जो हम परमेश्वर के बच्चे नहीं थे, हमारे लिए उन्हें बुलाने का कोई हक नहीं दिया गया था। ఇప్పుడు మనం లీగల్ గా పరలోకంలో దేవదూతల మధ్యలో, పరలోకంలో అందరి మధ్యలో నీవు డాడీ అని పిలిస్తే దిస్ ఎ లీగల్ రైట్. దేవుడు నీ స్వరము వినడానికి సిద్ధంగా ఉన్నాడు.
और अभी हम लीगली जो है परमेश्वर के स्वर्गीय पिता के बच्चे बने हैं और हम जो है हक से जब भी हम उन्हें पुकारते हैं पिता कर कर वे हमारे लिए उत्तर देने के लिए तैयार है। నాట్ ఓన్లీ మన పిల్లలం, మన వారసులము కూడా. केवल हम बच्चे ही नहीं लेकिन हम उनके वारिस भी हैं। అయితే ఆయనతో మన శ్రమ అనుభవిస్తే, శ్రమ పడిన ఎడల మన క్రీస్తు తోడి వారసులు. लेकिन अगर हम उनके साथ दुख उठाए तो मसीह के साथ हम भी वारिस हैं। క్రీస్తు శ్రమ పడి మరణించి మూడో రోజు తిరిగి లేచారు నీ కొరకు నా కొరకే. मसीह मरकर तीसरे दिन जी उठा है केवल आपके लिए मेरे लिए। దేవునికి మహిమ కలుగుగాక. परमेश्वर की महिमा हो। క్రీస్తు నమ్మిన తర్వాత మన జీవితంలో అంత శ్రమ అనుభవించాం మనం. ఎందుకంటే మొదట రాయి మన క్రీస్తుని ధరించుకున్నాం కనుక మొదట రాయి మన మీద కాదు క్రీస్తు మీదే పడుతుంది. और मसीह को धारण करने के बाद हम उतना क्लेश को अनुभव नहीं करेंगे क्योंकि हमसे पहले पत्थर जो पहला पत्थर है वो यीशु को ही लग रहा है। సో డైరెక్ట్ అటాక్ మన మీద కలగదు ఏది కూడా. और कुछ भी डायरेक्टली हम पर अटैक नहीं होगा। మన క్రీస్తును ధరించి ఉన్నాం, ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. हमने मसीह को पहने हुआ है और आपसे हम नहीं जी रहे लेकिन मसीह ही हम में जी रहा है। క్రీస్తులో మనం జీవిస్తున్నాం, క్రీస్తు మనలో జీవిస్తారు, మనము క్రీస్తు ఒకటై ఉన్నామని బైబిల్ చెప్తుంది. मसीह हम में जी रहा है, हम मसीह में जी रहे हैं, मसीह और हम एक है वचन कह रहा है। సో క్రీస్తులో జీవించే మనము ఆయనతో శ్రమ పడటం కూడా నేర్చుకోవాలి. और मसीह के साथ जो हम जीते हैं उनके साथ क्लेश उठाना दुख उठाना भी हमें सीखना అది चाहिए। ప్రశ్నార్థంగా మనం జీవించకూడదు. और उसे एक प्रश्न के रूप से हमें नहीं लेना है। అది మన జీవితంలో సందేహనాత్మకంగా యేసుని వెంబడించకూడదు. और उसे एक संदेह के साथ हमें यीशु के पीछे नहीं चलना है। సరళంగా ఈ యొక్క ఉదయకాలంలో మీకు ఇద్దరు వ్యక్తులు మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. और साधारण रूप से दो व्यक्तियों को आपके सामने रखने का मैं प्रयत्न करूंगा। ఒకటి పాత నిబంధన గ్రంథంలో శ్రమ పడిన వ్యక్తి, एक जो है पुराने नियम में तकलीफ उठाया वाला व्यक्ति, రెండోది కొత్త నిబంధనలో శ్రమ పడిన వ్యక్తి. और दूसरा नए नियम में क्लेश उठाया वाला व्यक्ति। అందులో ద హోల్ బుక్ ఓల్డ్ టెస్టమెంట్ లో మనం చూస్తే ఎవరైనా అతి ఎక్కువగా శ్రమ పడిన వ్యక్తి ఎవరన్నారంటే ఆయన పేరే పరిశుద్ధుడైన నీతిమంతుడైన యోబు. और इसमें से बहुत ज्यादा तकलीफ उठाया वाला व्यक्ति अगर कोई है जो ओल्ड टेस्टमेंट में है तो वो बहुत ही पवित्र अय्यूब है। ఆయన కాలములో మరి గొప్ప మనుషుడు, గ్రేట్ మ్యాన్ అని చెప్పొచ్చు. और उनके काल में वो बहुत ही महान व्यक्ति है हम कह सकते हैं। ఆయన ఊజు అనే దేశం అందు ఉన్నాడు. और वो ऊजू नामक देश में है। అతను ఒక యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయము కలిగి చెడుతనం విసర్జించినవాడు. और वो जो है बहुत ही सच्चाई से जीने वाला, परमेश्वर पर भय और भक्ति को रखते हुए बुराई से द्वेष करने वाला व्यक्ति है। 10 మంది సంతానం. और उनका 10 संतान थे, 7 కుమారులు 3 కుమార్తెలు, 7 बेटी और 3 बेटियां। దేవునియందు బహు భయభక్తులు కలిగిన వ్యక్తి, परमेश्वर के प्रति बड़े भय और भक्ति को रखने वाला व्यक्ति। చాలా మంది యోబు గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడరు. बहुत लोग अय्यूब की पुस्तक को पढ़ना पसंद नहीं करते। చూడండి, మనము శ్రమ కొరకు దేవుని ఆత్మ వారి జీవితాల్లో ఎందుకు శ్రమ పడ్డారనే విషయాన్ని కానీ మనము సర్చ్ చేస్తా ఉంటే అనేకమైన మిస్టరీస్ మనకు అనుగ్రహించబడతాయి. देखिए, जब मनुष्यों के जीवन में उन्होंने क्यों क्लेश और तकलीफ को उठाया, अगर हम सर्च करेंगे तो बहुत सारे विषय हमारे सामने आएंगे। చాలా మంది భయపడతారు యోబు గ్రంథం చదవడానికి. बहुत लोग डरते हैं अय्यूब की पुस्तक को पढ़ने के लिए। నువ్వు అలా భయపడతా ఉంటే ఏ రోజు కూడా నీ హృదయానికి సత్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేవు. నువ్వు దాన్ని డినై చేస్తా ఉంటే సందేహంలోనే జీవిస్తావు. और ऐसे आप डरते रहेंगे तो कभी भी आप सच्चाई को स्वीकार नहीं कर पाएंगे। आप ऐसे ही डर के साथ जीते యోబు रहेंगे। ఒక స్టేట్మెంట్ చెప్తుంది ఏంటంటే అపవాది మన విరోధి, మన అభివృద్ధిని కోరేవాడు కాదని. और अय्यूब का स्टेटमेंट ये कहता है कि शैतान हमारा विरोधी है, हमारी बढ़ोतरी को बिल्कुल भी स्वीकार యోబు नहीं। గ్రంథం మనకు చెప్తుంది దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కంచె మనకు వేయబడ్డది, ఆయన చేతిలోనే సకలము ఇమిడి ఉందని యోబు గ్రంథం చెప్తుంది. और अय्यूब का पुस्तक कहता है कि परमेश्वर की सुरक्षा, परमेश्वर का जो रखवाला है हमें हमेशा वे देते हैं। ప్రభు నామానికి స్తుతి కలుగుగాక. प्रभु के नाम की स्तुति हो, దేవునికి స్తోత్రం, प्रभु की स्तुति हो, దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो। అయితే యోబు యొక్క గ్రంథంలో
अय्यूब की पुस्तक में మరొక గొప్ప స్టేట్మెంట్ ఉంది. और एक बड़ा स्टेटमेंट యోబు సకలమును అతను కోల్పోయిన తర్వాత अय्यूब सब कुछ खो देने के बाद సడన్ గా యోబు యొక్క జీవితంలో మరణం కలిగినప్పుడు अचानक योग के जीवन में जब मृत्यु आया, వారికి బిడ్డలందరూ చనిపోయారు, उनके सारे बच्चे मर गए, ఆస్తంతా కోల్పోయారు, उन्होंने सारी संपत्ति को खो दिया, అన్ని లాస్ అయిపోయారు. उन्होंने सब कुछ खो दिया. గమనించాలి, आप ध्यान दीजिए, అకాల మరణం తన కుమారులకు కలిగింది. और अचानक का मृत्यु जो है उनके बेटे को हुआ. ఈ రోజు కూడా దేశంలో చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు, చాలా మంది పరిశుద్ధులు, కొత్తగా నమ్మిన వారు లేక మన పరిచయస్తులు, మన బంధువులు సడన్ గా వారు కనిపించకుండా వారు మాయమైపోతున్నారు. आज के दिनों में भी हमारे जीवन में हम देखते हैं कि अचानक से अपने मित्र, अपने रिश्तेदार, अपने निज लोग जो है अचानक से वहाँ पे भी गायब हो रहे हैं. వెంటనే సందేహం, वहाँ पे तुरंत संदेह, వెంటనే అవిశ్వాసం, तुरंत अविश्वास, వెంటనే పిరికితనం, तुरंत వెంటనే डरना, భయము. तुरंत అయ్యో डरना, నేను ఎప్పుడు చనిపోతాను, अरे मैं कब मर जाऊंगा, నేను బ్రతుకుతానా, क्या मैं जिंदा నేను रहूंगा, ఉంటాను అసలా, क्या मैं जिंदा रह అయ్యో पाऊंगा, వారు చనిపోయారు, अरे वे मर వీరు गए, చనిపోయారు, अरे ये मर వాళ్ళు गए, చనిపోయారు, वे मर ఆ गए, సేవకులు చనిపోయారు, वे सेवक मर వారు गए, దేవుని నమ్మిన వారే కదా. क्या वे तो परमेश्वर को विश्वास करने वाले ही थे. ఇదే సమస్యలో చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ అయిపోయి ఉన్నారు. और ऐसी ही समस्या में बहुत सारे लोग ब्लैकमेल हुए हैं. దేవుని వాక్యాన్ని పరిశీలించరు, దేవుని వాక్యాన్ని ఎరగరు, దేవుని ఆత్మతో నడవరు, కానీ వారు సొంతంగా ఇమాజిన్ చేసుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ సత్యంలో జీవించరు, సొంత అనుభవాలతో తలంపులతో జీవించాలని ఇష్టపడతా ఉంటారు. అందుకే వారికి సరైన విడుదల లేకుండా సందేహంతో బ్రతుకుతారు. परमेश्वर के वचन को नहीं समझते हैं, परमेश्वर के वचन में क्या लिखा है उसे नहीं पढ़ते हैं, उस पर ध्यान नहीं देते हैं, लेकिन अपने ही निज सोचों के साथ जीने का प्रयत्न करते हैं. इसीलिए जो है अपने जीवन में वे बहुत ही डर के साथ रहते हैं. జరుగుతున్న పరిస్థితులు ఇది మనకి, నీకు, నాకు, మనకి కొత్తదేమో గాని ఈ లోకానికి, చరిత్రకి, మన పూర్వీకులకి మాత్రం కొత్తది కాదు. जो परिस्थितियां घट रही है ये आपके लिए, मेरे लिए या इस काल के लोगों के लिए नया हो सकता है, लेकिन जो इतिहास में जो लोगों ने देखा है उनके लिए ये नया नहीं है. వారు ముందుగా అవన్నీ అనుభవించేశారు. उन्होंने पहले ही ये सब कुछ अनुभव किया है. మనమైతే ఈ తరములో మనం అనుభవిస్తున్నాం. हम तो इस काल में इसे अनुभव कर रहे हैं. మన పూర్వీకులకి ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు వారు ఎలాగైతే తప్పించబడ్డారో నీవు నేను అలాగే తప్పించబడతాం. हम हमारे पूर्वजों को जब ऐसी परिस्थितियां आई तो वे कैसे बचाए गए, वैसे ही आप और मैं बचाए మన जाएंगे. పూర్వీకులందరూ ఎలాగైతే దేవునందు విశ్వాసించారో శ్రమల్లో నీవు నేను విశ్వసిస్తే ఆ శ్రమల్లో నిలబడతాం, వారు ఎలా నిలబడ్డారు. और हमारे पूर्वजों ने जैसे ही क्लेश और तकलीफ भरी परिस्थितियों में विश्वास के साथ खड़े थे, वैसे ही अगर हम विश्वास के साथ खड़े रहेंगे तो उन्हीं की तरह हम भी बचाए యోబు जाएंगे. ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్ ప్రపంచాన్ని కదిలించేస్తారు. ఎంత ధనవంతునైనా, ఎంత బలవంతునైనా షేక్ చేసే స్టేట్మెంట్ యోగిస్తున్నాడు. और अय्यूब जो स्टेटमेंट दे रहा है वो पूरे दुनिया को हिला देगा, चाहे वो कितना भी बलवंत हो या कितना भी धनवान ఈ क्यों ना हो. కాలంలో ఈ తరానికి యోబు మాట మనకు అవసరం. और इस काल के लिए, युग के लिए अय्यूब का जो वचन है वो యోబు बहुत जरूरी ఎంత है. డీపర్ గా దేవుని ప్రేమించాడో నీవు నేను అలాగా ప్రేమించాలి దేవుడిని. अय्यूब ने किस प्रकार से और कितनी गहराई से परमेश्वर को प्रेम किया है, उसी प्रकार आपको और मुझे प्रेम करना है. యోబు మొదటి అధ్యాయం 21-22 వచనం. अय्यूब का पहला अध्याय का 21-22 21 और 22 वचन. నేను చదువుతాను. యోబు మొదటి అధ్యాయము 21-22. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. और अय्यूब का 1:21 और 22. मैं अपनी माँ के पेट से नंगा निकला और वही नंगा लौट जाऊंगा. यहोवा ने दिया और यहोवा ही ने लिया, यहोवा का नाम धन्य है.
इन सब बातों में भी अय्यूब ने ना तो आप पाप किया और ना परमेश्वर पर मूर्खता से दोष लगाया। ఇలాంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు. और ऐसी परिस्थितियों में उसने परमेश्वर की स्तुति की। కొడుకులు పోయారు, స్తుతించాడు. बेटे मर गए, उन्होंने ఆస్తి स्तुति పోయింది, की। స్తుతించాడు. और संपत्ति खो गया, उसने స్థానం स्तुति పోయింది, किया। స్తుతించాడు. और स्थान खो गया, उसने स्तुति దేవుని किया। కాపుదల పోయింది, స్తుతించాడు. परमेश्वर का रखवालापन चले गया, फिर भी उसने स्तुति తనకు किया। తెలియదు కానీ అపవాది తన జీవితంలో వచ్చి ఇవన్నీ కార్యం చేస్తా ఉన్నాడు. యోబు స్తుతించాడు. और वो नहीं जानता था कि शैतान आके उसके जीवन में ये सारे कार्य को कर रहा था, फिर भी वो परमेश्वर की स्तुति कर బ్యూటిఫుల్ रहा చిల్డ్రన్, था। అద్భుతమైన పిల్లలు, దైవ భక్తి కలిగిన పిల్లలు కోల్పోయారు, స్తుతించారు. बहुत सुंदर बच्चे जो दैव और दैविक भक्ति में थे, उनको उसने खो दिया, फिर भी परमेश्वर की उसने యోబు स्तुति की। అన్ని కోల్పోయాడు, अय्यूब सब कुछ खो दिया, ఒక్కటి కోల్పోలేదు. लेकिन एक नहीं खोया। ఏంటది ఒక్కటి? क्या है वो एक? అతను దేవుణ్ణి కోల్పోలేదు. उसने परमेश्वर को नहीं खोया। ప్రభువుకు స్తుతి आमीन। కలుగును గాక. हालेलुया। నువ్వు ఏమైనా కోల్పో, तो कुछ भी खो जा, కానీ దేవుణ్ణి కోల్పోవద్దు. लेकिन परमेश्वर को मत ఆ खो। దేవుని నిన్ను ఆయన పైకి లేవనెత్తేవాడు ఆయనే, वो परमेश्वर ही है जो तुझे ऊंचा उठाएगा, నిన్ను ధైర్యపరిచేవాడు ఆయనే, तुझे धैर्य करेगा, నిన్ను చూచేవాడు ఆయనే, तुझे देखेगा, నీకు న్యాయం చేవాడు ఆయనే, तेरा न्याय నిన్ను करेगा, స్వస్థపరిచేవాడు तुझे ఆయనే, चंगाई నీ देगा, కుటుంబాన్ని కాపాడేవాడు तेरे ఆయనే, परिवार को बचाएगा, నీవు వెళ్ళిపోయినా నీ తర్వాత నడిపించేవాడు ఆయనే. और तू चले जाने से भी तेरे पीछे चलाने वाला वो ही है। యోబు అంటున్నాడు, अय्यूब कह रहा है, నేను దిగంబరుగా వచ్చాను, నేను మరలా తిరిగి వెళ్ళేదని. मैं नंगेपन में आया, वापस मैं नंगेपन में ही लौट जाऊंगा। ఒక విధంగా మనం థింక్ చేస్తే एक प्रकार से अगर हम सोचेंगे, యోబు ఒకవేళ మరణించిన, अय्यूब अगर मर भी जाए, యోబు ఆయన తిరిగి వెళ్ళడానికి కూడా ఇష్టపడతాడు. और अय्यूब जो है वापस जाने के लिए भी वो तैयार है। ఎక్కడికి? దేవుని వద్దకు. कहाँ पे? परमेश्वर के पास। చూడండి, నీ వ్యక్తిగతంగా సింగులర్ గా పర్సనల్ గా దేవునితో రిలేషన్షిప్ కలిగితే, अगर तू व्यक्तिगत तौर से परमेश्वर से रिश्ता को पाए रहता है, నీ ఇన్సైడ్ లో నా స్టేట్మెంటే బయటికి వస్తుంది. तेरे अंदर का जो स्टेटमेंट है वो ही बाहर निकल कर आएगा। చాలా మందికి వ్యక్తిగతమైన భక్తి, వ్యక్తిగతమైన రిలేషన్షిప్ దేవునితో లేనందువల్లనే వారి హృదయాలు అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. बहुत सारे लोगों के जीवन में व्यक्तिगत परिस्थिति, व्यक्तिगत रिश्ता परमेश्वर के साथ नहीं है, इसलिए बहुत सारे संदेह उनके अंदर है। నువ్వు మనుషులతో, సమూహంతో, కుటుంబంతో జీవించే అలవాట్లోనే జీవిస్తా ఉంటాయి. तुम मनुष्यों के साथ, अपने परिवार और अपने संबंधियों के साथ ही जीने के इसी आदत में వాళ్ళతో तू रहता పాటు है। దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి, వాళ్ళు వెనకాల 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 నడిపించబడతా ఉంటే, उन्हीं के साथ परमेश्वर की उपासना करना है और उन्हीं के साथ पीछे पीछे चलते जाना है। अगर ऐसा चलेंगे, ఒక రోజు నీ ఒంటరితనం వస్తుంది. एक दिन आपका अकेलापन आएगा, అప్పుడు ఎవ్వరు నీతో ఉండరు. तब कोई भी आपके साथ नहीं रहेगा। ఆ ఒంటరితనం ఏం తెలుసండి? वो अकेलापन क्या है पता है आपको? నీవు మరణ పడకలో ఉన్నప్పుడు నువ్వు అనుభవించే ఒంటరితనం. तू जब मृत्यु के बिस्तर पर रहेगा तो तू अनुभव करने वाला वो ఆ अकेलापन। ఒంటరితనంలో ఉండగా నీవు యోబు లాంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతావా? और क्या उस अकेलेपन में रहते वक्त अय्यूब की तरह तू स्टेटमेंट दे पाएगा? సో యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, अय्यूब के जीवन को जब हम देखते हैं, తన భార్య కంటే, उसके पत्नी से బిడ్డల भी, కంటే, बच्चों से పొజిషన్ भी, కంటే, उसके ఆస్తి पोजीशन, కంటే उसके संपत्ति से भी ఎక్కువగా ప్రేమించింది దేవుణ్ణి. बहुत ज्यादा प्रेम किया परमेश्वर को। తన నోటితో దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. उसके मुंह से उसने परमेश्वर ने अन्याय किया वो उसने नहीं कहा। యోబు ఏ పాపం చేయలేదు. अय्यूब ने कुछ भी पाप नहीं किया। మీన్స్ ఏ నింద ఏ మనుషుల మీద వేయలేదు. इसका मतलब है कि कोई भी निंदा किसी भी मनुष्य के ऊपर उसने नहीं వారి डाला। కారణం, వీరి కారణం, వీళ్ళ కారణం, వాళ్ళ కారణం చెప్పి ఎవ్వరి మీద నింద వేయలేదు. ये कारण है, वो कारण है, ये कारण है, ऐसा किसी के ऊपर उसने निंदा नहीं किया। ఇదే భక్తి కలిగిన వారికి దేవుడు అనుగ్రహించే జ్ఞానం. और यही है भक्ति का, जिसके अंदर भक्ति रहता है उसको परमेश्वर दिया वाला ज्ञान है। ఈ రోజు నిందలు వేసి జీవించేవారు అనేకుల మంది. आज के दिनों में निंदा करके जीने वाले बहुत सारे लोग हैं। అన్ని కలిగి ఉండి కూడా
నిందలు వేసేవారు అనేక మంది. सब कुछ पाकर सब कुछ रहकर भी निंदा बहुत के लोगों के ऊपर करने वाले बहुत लोग हैं। మొదటి నింద అయితే దేవుడి మీదే, ఫస్ట్ నింద దేవుడి మీదే. सबसे पहला निंदा परमेश्वर के ऊपर डालते हैं। దేవునితో ఉన్న లోతైన సహవాసం, ఎంత ప్రేమమయుడు, ఎంత శక్తివంతుడు, ఎంత గొప్పవాడు అనేక అనుభూతి, జ్ఞానము, అవగాహన ఉండదు గాని వారు దేవుడు అంటే ఏదో చులకనలాగా చాలా మంది ఫస్ట్ వర్డ్ నోట్ తో దేవుని మీద నింద వేయటం. और परमेश्वर से ना रिश्ता रखते हैं, ना उनका प्रेम, ना उनका जो तसल्ली है, ना उनका जो सुरक्षा है, कुछ भी बिना अनुभव करते हुए सबसे पहले निंदा करते हैं परमेश्वर को। ప్రపంచంలో ప్రతి మనుషుడు ఏ మతస్థునే సరే నింద వేసే దేవుడి మీదే. और दुनिया में रहने वाले हर एक व्यक्ति चाहे वो किसी भी धर्म का क्यों ना हो, सबसे पहले निंदा करता है परमेश्वर को। సమాజంలో కూడా మంచి పేరు ఉండదు, समाज में भी अच्छा नाम नहीं रहता, उसके घर में भी उसे अच्छा नाम नहीं रहता, ना उसका कोई संपत्ति रहता, बैकग्राउंड नहीं रहता, ना पोजीशन रहता, ना भक्ति रहता है, ना परमेश्वर को देने वाला रहता है, వారి కంజూసిపను, उसका कंजूसीपन रहता है, ఎంత నికృష్టుడు, वो कितना ही नीचा गिरा ఎప్పుడు हुआ ఎదుటి వాళ్ళ మీద నేరలేస్తూ हमेशा दूसरों के ऊपर निंदा అభివృద్ధిని करते हुए, సహించకుండా, उनकी बढ़ोतरी को सहन విశ్వాస ना करते ఎదగకుండా, हुए, विश्वास में ना దేవుని సువార్త बढ़ते हुए, ప్రకటించకుండా, परमेश्वर के सुसमाचार को ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాడు. अपने मन मर्जी से जीते रहते हैं। చిన్న విషయం మీద జరిగితే, छोटा विषय अगर कुछ हो जाता है, లేక వాళ్ళ సమాజంలో జరిగితే, नहीं तो उनके समाज में अगर సంఘంలో कुछ होता జరిగితే, है, ना उनके कलिसिया में अगर कुछ होता है, దేవుడు అని నోటంట మాట రాకుండా వాళ్ళు ఏం మాట్లాడరు. बिना परमेश्वर के उनके मुंह से और कुछ बात नहीं निकलेगा। నీకు దేవుడి మీద విశ్వాసం లేదా? क्या तुझे परमेश्वर के ऊपर विश्वास नहीं है? దేవుడు ఏం చేశాడు నీకు? क्या किया तूने దేవుడు परमेश्वर నమ్ముకున్నావు ने? కదా, तूने तो परमेश्वर को विश्वास దేవుడు किया। దేవుడు అని మొదటగా ఆరాధించావు కదా, परमेश्वर परमेश्वर कहते हुए पहले तूने దేవుడు आराधना దేవుడు అని किया। చెప్పి మొదట లైన్ లో నువ్వే ఉన్నావు కదా, परमेश्वर परमेश्वर कहते पहले लाइन में तू దేవుడు था దేవుడు అని ఉపవాసాలు ఉన్నావు కదా, और उपवास भी रहता था परमेश्वर कहते हुए। దేవుడు దేవుడు అంటా ఉన్నావు కదా, तू तो परमेश्वर परमेश्वर कहता ఆఖరి ही చచ్చారు था। కదా వాళ్ళు. आखिरी में तो वो मर ही ఏం गया। చేస్తాడు అంత భక్తి చేసి? क्या करे वे इतना भक्ति कर భక్తిహీనులు విర్రవీగిపోతూ ఉంటారు. और भक्तिहीन जो है इस प्रकार से बिगड़ जाते हैं। దేవుని మీద భక్తి కలిగిన వారు తన నోటితో పాపం చేయరు, దేవుని మీద నేరం వేయరు. और जो परमेश्वर पर भक्ति रखते हैं वो ना परमेश्वर की निंदा करते हैं, ना किसी के ऊपर निंदा करते ఈ हैं। తరానికి యోబు నీకొక బుద్ధి నేర్పట్లేదా? क्या इस युग के लिए अय्यूब तुझे बुद्धि नहीं सिखा रहा? ఏముంది నీ బ్యాక్గ్రౌండ్? क्या है तेरा बैकग्राउंड? మన దేశంలో ధనికులు సరిపోరు యోబు యొక్క ఐశ్వర్యంతో. हमारे देश के धनवान कम का सामना नहीं कर पाएंगे अय्यूब की ప్రపంచంలో संपत्ति ధనికులు के साथ। సరిపోరు యోబుతో. जितने धनवान है जो दुनिया भर में है वो अय्यूब के साथ सामना नहीं कर पाएंगे। అంత రిచెస్ట్ పర్సన్, वो उतना ही धनवान అంత व्यक्ति భక్తి था కలిగిన వాడు, और उतना भक्ति అంత పర్ఫెక్ట్ మ్యాన్, व्यक्ति और उतना परफेक्ट व्यक्ति था। దేవుని నుండి బెస్ట్ టెస్టిమనీ పొందుకున్న గ్రేట్ మ్యాన్ జోబ్. परमेश्वर के पास से अच्छा गवाही को पाने वाला व्यक्ति है अय्यूब। అపవాదికే కష్టమైపోయింది, शैतान को ही मुश्किल हो गया, వాడే తట్టుకోలేకపోయాడు. वो ही सह नहीं पाया। దేవుని మీద అనుకుంటున్నాడు, దేవుని యొక్క భద్రత ఉంది కనుక, దేవుని కాపుదల ఉంది కనుక, నువ్వు ఉన్నావు కనుక యోబు చేస్తాడు తప్ప, లేకపోతే యోబు ఎక్కడండి, ఎక్కడ నువ్వు ఉన్నావు కనుక అని చెప్పి అపవాది దేవుని మీద ప్రశ్న వేస్తాడు. और शैतान परमेश्वर के पास जाकर प्रश्न कर रहा है कि तूने उसे सुरक्षा दिया है, तू उसको सब कुछ देता है, इसीलिए तो वो तेरी स्तुति कर रहा है, तू नहीं रहता तो वो कहाँ तुझे स्तुति నేనున్నానని करेगा? అనుకుంటున్నావు నువ్వు? परमेश्वर ने कहा कि अच्छा मैं हूँ इसीलिए ऐसा कर रहा है, सोच रहा ప్రాణానికి है। హాని తప్ప మిగతా వాటి నీకు కంప్లీట్ హక్కుని అథారిటీ ఇస్తున్నాను. तब परमेश्वर ने कहा कि केवल प्राण की हानि ना करते हुए बाकी सब के ऊपर तुझे मैं हक और अधिकार देता हूँ। ఓడిపోలేదా అపవాది? क्या शैतान हार नहीं సిగ్గుపడలేదా? गया? क्या वो लज्जित नहीं हुआ? చెంప దెబ్బలు తగలలేదా? क्या उसको चाटा नहीं मिला? అవమానం అవ్వలేదా? क्या वो लज्जित नहीं हुआ? yes అవమానం అవ్వడు. हाँ वो अपमानित हुआ। భక్తిహీనులు అవమానం అవుదురుగాక, भक्तिहीन अपमानित हो जाए, భక్తిహీనులు అవమానం అవుదురుగాక, भक्तिहीन अपमानित हो जाए, భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, और भक्तिहीन जो है लज्जित हो లజ్జపడుదురుగాక, जाए, लज्जित हो ముఖాలు जाए, మారుగాక, उनके चेहरे जो है उनके चेहरे छोटे हो जाए। నా రోషము భక్తిహీనుల మీద.
मेरा जो जलन है भक्तिहीनों के पर। Why? क्यों? నీతిమంతుల మీద నేరలేసేవారు, वो धर्मियों पर, धार्मिकों पर जो है हमेशा निंदा దుఃఖంలో करते हैं। నవ్వేవారు, और दुख में हंसने वाले, కష్టంలో నవ్వేవారు, नष्ट में हंसने वाले, కీడు జరుగుతావంటే ఆనందించేవారు. नुकसान होते समय आनंदित ఓ, होने నాకు वाले। తెలుసు వాళ్ళు పడతారని, अरे मैं जानता हूँ నాకు कि वे తెలుసు నాశనం गिरेंगे, అవుతారని. मैं जानता हूँ वे नाश हो जाएंगे। ఇవన్నీ అపవాది సంబంధికులు. ये सब जो है शैतान के संबंधी है। యోబు అలాంటి వారికి బుద్ధి నేర్పిస్తున్నాడు. और अयूब वैसे लोगों को जो है बुद्धि सिखा रहा है। యోబు ఏ విషయంలో పాపం చేయలేదు. अयूब किसी भी विषय में पाप नहीं किया। వారి నలుగురు స్నేహితులు వ్యతిరేకంగా మాట్లాడారు. उसके 4 मित्र उसके विरोध में बात कर रहे थे। మిత్రులంటే నీకులాంటి మిత్రులు అనుకున్నారా? क्या मित्र का मतलब आपके जैसे मित्र आप सोच रहे हैं? नहीं, గ్రేట్ రిచెస్ట్ పర్సన్స్, बहुत ही बड़े धनवान భక్తి थे కలిగిన వారు, और भक्ति रहने वाले తెలివైన వారు. और बहुत बड़े ज्ञानी थे। యోబు ఊరికే స్నేహం చేయలేదు, యోబుతో ఎవరు స్నేహం చేయలేదు. और अयूब ऐसे ही किसी को मित्र नहीं बना सकता, ना किसी और व्यक्ति जो है अयूब से मित्रता कर सकता है। ऐसे ही ఎలీఫాజు, బిల్దాదు, జోఫారు, ఎలీహు అని నలుగురు స్నేహితులు. एलीफाज, बिल्दाद, जोफार और एलीदो, ये 4 जो है मित्र थे। వారు కూడా వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. और वे भी आकर उससे बात कर रहे थे। వారికి అండర్స్టాండ్ కాలేదు. उनको भी समझ में नहीं आया। 7 days ఉన్నారు, 7 दिन उसके साथ थे, ఏమీ మాట్లాడలేదు. वो कुछ भी बात नहीं ఎందుకంటే किया। వాళ్ళకే తెలియదు యోబు లైఫ్ లో ఎంత బ్యూటిఫుల్ గా జీవించే వ్యక్తికి ఇంత శ్రమ ఎందుకని. और उन्हीं को समझ में नहीं आया कि अयूब जो इतना भक्ति रखने वाले व्यक्ति के जीवन में इतनी बड़ी क्लेश क्यों आई। కొన్ని విషయాలు మనకు అర్థం కావు, कुछ विषय हमें समझ में नहीं आती, అందుకని మన ప్రశ్న వేయలేము. लेकिन इसलिए हमें प्रश्न तो नहीं करना మన चाहिए, ప్రభుకి అప్పగించాలి. हमें परमेश्वर के हाथ में నీ सौंपना है। చేతనంత మట్టుకు ఎవరైనా దుఃఖంలో ఉంటే వారికి ప్రార్థన చేయాలి, ఆదరించాలి, ఓదార్చాలి. आपके संभव होने तक आप किसी, अगर कोई दुख में रहता है तो जाकर उसे तसल्ली दीजिए, उसके साथ आप रहिए, నోరు కంట్రోల్ గా ఉంచుకో, అదుపులో పెట్టుకో. लेकिन आपके मुंह को कंट्रोल में रखिए। అలాగేం జరిగింది, ఇలాగేం జరిగింది, ఆ సంఘానికి ఏం జరిగింది, ఈ సంఘానికి ఏం జరిగింది, నీవెవడు అసలు దేవుడు నీకు విచారణకర్తగా నియమించాడా? ऐसा क्यों हुआ, वैसा क्यों हुआ, उस कलीसिया में ऐसा क्यों हुआ, यहाँ पे ऐसा क्यों हुआ, ऐसा करने के लिए क्या परमेश्वर ने तुझे रखा है? నో. नहीं, మనం ఈ కాలానికి ఆశీర్వాదంగా ఉండాలి. हम इस काल के लिए आशीषित रहना है। నీవు వారికి ఒక మొర పెట్టాలి, వారికి ప్రార్థించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి, వారిని సపోర్ట్ చేయాలి, వారిని ధైర్యపరచాలి. तुझे उनके लिए प्रार्थना करना है, विनती करना है, उन्हें सपोर्ट करना है, उन्हें धैर्य देना है। నలుగురు బెస్ట్ ఫ్రెండ్సే. 4 बेस्ट फ्रेंड्स थे। ఒకరంటారు ఈ పరిస్థితి దేవుని సముఖానికి వెళ్ళి తెలుసుకుంటాడు. और एक कहता है कि तू जाकर परमेश्वर की उपस्थिति में ये परिस्थिति को जान। ఇంకొకడు అంటాడు ఎంతకాలం వరకు ఈ పరిస్థితిలో నేనే ఉంటాను, ఒకసారి తేల్చేసుకో అంటాడు. और एक कहता है कि कितने समय तक तू ऐसी परिस्थिति में रहेगा, जाकर इसका सामना कर। ఇంకో స్నేహితుడు అంటాడు నీకు ఏమైనా పాపాలు గిలు ఉన్నాయేమో అవన్నీ కూడా సెట్ చేసుకో అంటాడు. और एक मित्र कहता है कि शायद तेरे अंदर कुछ पाप है, उस सबको तू ठीक कर। నాలుగోడు అంటాడు నువ్వు మౌనంగా ఉండు, ఏం మాట్లాడొద్దు, మౌనంగా ఉండు, దేవుడు నీకు బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, అప్పుడు నడుచుకో, అప్పుడు నీ పరిస్థితులు కూడా సెట్ అయిపోతాయి అంటాడు. और चौथा कहता है कि तू कुछ भी बात मत कर, एकदम मौन रहे, परमेश्वर ही तुझे बुद्धि और ज्ञान देगा और उसी के अनुसार तू चलेगा तो सारी परिस्थितियां ठीक हो ఈ जाएगी। నలుగురు స్నేహితుల స్టేట్మెంట్ దేవుడు రిసీవ్ చేసుకోలేదు. और ये 4 मित्रों के स्टेटमेंट को परमेश्वर ने रिसीव नहीं పైగా किया। దేవుడు యోబుతో అలాగా మాట్లాడినందుకు దేవుడు ఆ స్నేహితుల్ని గద్దించాడు డైరెక్ట్ గా. और परमेश्वर जो है उनके मित्र जब अयूब से इस प्रकार से बात किए तो परमेश्वर ने उन 4 को डायरेक्टली जो है डांटा। ఎలీఫాజు, బిల్దాదు, జోఫాని డైరెక్ట్ గా గద్దించాడు. एलीफाज, बिल्दाद और जोफर को उन्होंने सीधा डांटा। 42:7 కనిపిస్తుంది. और 42:7 में दिखाई देगा, డైరెక్ట్ గానే గద్దించాడు. डायरेक्टली उन्होंने डांटा। వారు పాపం చేశారని దేవుడు చెప్పాడు. परमेश्वर ने कहा कि उन्होंने అలాగా पाप किया है। మాట్లాడినందువల్ల నీ పాపాలు క్షమించబడాలంటే నీవు యోబు నీకు ఒక మొర పెడితేనే నీ పాపాలు క్షమించబడతాయని దేవుడు చెప్పాడు. और परमेश्वर ने कहा कि ऐसा बात करने के कारण अगर तेरे पाप क्षमा होना है तो तू अयूब के पास जाकर जब वो तेरे लिए विनती करेगा तभी तेरे पाप क्षमा हो पाए। యోబు దగ్గరికి వెళ్ళి నువ్వు బలి అర్పించన్నాడు. अयूब के पास जाकर तू बलि चढ़ा। యోబు దగ్గరికి వెళ్ళండి, గో టు ద జోబ్.
जा अय्यूब, तो अय्यूब के पास जा। అతను గాని కనికరించి నీ కొరకు మొరపెడితే అప్పుడు నేను లక్ష్య పెట్టి మిమ్మల్ని క్షమిస్తాను అన్నట్టుగా దేవుడు చెప్తాడు. अगर वो तुझ पर करुणा दिखाकर तेरे लिए विनती करता है तब मैं तुझे क्षमा करूंगा, परमेश्वर कह యోబు रहा తన है। స్నేహితుల మీద కూడా నేరం వేయలేదు. और अय्यूब अपने मित्रों के ऊपर भी उसने निंदा नहीं किया। యోబు 42 అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో యోబు తన స్నేహితులందరి కొరకు మొరపెట్టాడు. और अय्यूब के 42 के 10th वर्स में अगर हम देखेंगे तो अय्यूब उसके सारे मित्रों के लिए विनती कर रहा था। ఇది నాకు ఇష్టమైన మాట. ये मुझे बहुत ही पसंदीदा बात है। ఒక నీతిమంతుడు తన బిడ్డలను, తన స్నేహితులను, తన సంఘాన్ని ఆశీర్వదించే వ్యక్తి అయి ఉంటాడు. और एक धर्मी जो है हमेशा उसके मित्र को, उसके कलीसिया को, उसके सारे संबंधियों को जो है हमेशा आशीष करने वाला व्यक्ति ही रहता తన है। నష్టపోవాలని కోరుకోడు. और वे नुकसान होना है कभी नहीं चाहेगा। యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసాను. जब अय्यूब ने अपने मित्रों के लिए प्रार्थना की तब यहोवा ने उसका सारा दुख दूर किया, और जितना अय्यूब के पास पहले था उसका दुगना यहोवा ने उसे दे दिया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఎవ్రీథింగ్ డబుల్ ఇచ్చేసారు దేవుడు. सब कुछ परमेश्वर ने दुगना दे दिया। ముందు ఐశ్వర్యం కంటే డబుల్ ఐశ్వర్యం. पहले जो ऐश्वर्य था उससे भी दुगना ऐश्वर्य परमेश्वर ने दिया। బ్యూటిఫుల్ అసలు యోబు యొక్క లైఫ్. ये कितना सुंदर है अय्यूब का जीवन। తన స్నేహితుల మీద నింద వేయకుండా వారిని క్షమించమని వేడుకున్నాడు. उसके मित्रों के ऊपर निंदा ना करते हुए उनको क्षमा करने के लिए परमेश्वर से विनती किया। దేవుడు ఆ యొక్క హార్ట్ ని ఇష్టపడ్డాడు. परमेश्वर वो हृदय को चाहा। ఆ ప్రార్థన ఆలకించిన వెంటనే యోబు యొక్క పరీక్ష కాలం ముగించబడ్డాడు. और वो प्रार्थना सुनते ही अय्यूब की जो परीक्षा का समय था वो समाप्त हो गया। ఉన్నంత కాలము దేవుని కొరకే జీవించాడు, దేవుని మహిమపరిచాడు, లోకానికి పెద్ద పాఠాన్ని యోబు నేర్పించగలిగాడు. जितना काल वो था वो केवल प्रभु की स्तुति किया, प्रभु की उसने महिमा की और दुनिया को उसने बड़ा पाठ सिखाया। యోబు బ్రతికే ఉన్నాడు. अय्यूब जिंदा ही है। ఇది యోబు సమాధిలో లేడు. अय्यूब जो है సమాధిలో లేడు ఆయన. हाँ, वो सिमेट्री में नहीं है। ఆయన బ్రతికే ఉన్నాడు. यस, वो जिंदा है। బ్యూటిఫుల్ ఏంటంటే మన దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత सुंदर क्या है कि हम जब परमेश्वर के राज्य में భూమి जाएंगे, మీద మీరు అనేక ప్రసంగాలు వింటా ఉంటారు. पृथ्वी पर बहुत सारे प्रचार आप सुनते रहते हैं, మీరు డైరెక్ట్ గా పరిశుద్ధుని ముఖాముఖి మీరు చూస్తారు. और सीधा आप पवित्रों को चेहरा के आमने ఆ सामने आप పరిశుద్ధుల్ని చూస్తారు మీరు. देखेंगे। वो पवित्रों को आप देखेंगे। మీరు యోబుతో మీరు మాట్లాడతారు. आप अय्यूब से बात करेंगे, యోబుని మీరు మాట్లాడొచ్చు, యోబుతో మీరు అడగొచ్చు. अय्यूब से आप पूछ सकते हैं। మన యోబు మీద చిన్నోళ్ళు అవ్వకూడదు. ఆ రోజు उस दिन हमें अय्यूब के सामने छोटे नहीं रहना है, సిగ్గుపడకూడదు. और हमें लज्जित भी नहीं అరే होना है। ఎంత పెద్ద పాఠం నేర్పించిన తర్వాత కూడా నీవు నా బోధని వినలేదా? నా లైఫ్ స్టైల్, నా జీవితం, నా విధానం నేను నీ ముందు అంతగా కనుపరిచిన తర్వాత కూడా నీ కొరకు లేఖనాలు రాయబడి నీ భాషలో బైబిల్ అనువాదం చేయడానికి దేవుడు సహాయం చేసి నీ వద్ద ఒక సత్యం వచ్చిన తర్వాత దాన్ని చదివి నా బోధకులు, నా సేవకులు నీకు ప్రసంగిన తర్వాత కూడా బుద్ధి నేర్చుకోలేదని చెప్పి ఆయన ముందు మనము తలదించుకునే పరిస్థితి రాకూడదు. अरे इतना बड़ा पाठ मैं सिखा कर आने पर भी, और तुम्हारा बाइबल जो है तुम्हारे लैंग्वेज में ट्रांसलेट होने के लिए प्रभु ने सहायता किया, और परमेश्वर के सेवक यहाँ पर पृथ्वी पर प्रचार करने के बाद भी क्या तू नहीं सीख पाया? वैसे एक लज्जित में हमें उनके सामने खड़ा नहीं होना है। యుగయుగాలు ఉండే పరిశుద్ధుల మధ్యలో అనేక బ్యూటిఫుల్ స్టోరీస్ మనం వినొచ్చు. युगान युगान रहने वाले पवित्रों के बीच में बहुत सारी सुंदर कहानियों को हम सुन నీ सकते हैं। లైఫ్ ఈ తరానికి ఒక అలాగే ఛాలెంజింగ్ గా మారును గాక. आमीन। आपका जीवन भी इस युग के लोगों के लिए एक चैलेंजिंग నీ కాలం ముగించబడిన తర్వాత నీవు కూడా ఒక ఆనమాలు విడిచిపెట్టి వెళ్తే నీ కొరకు కూడా జనులు మాట్లాడుకుంటారు. अगर आपके काल के बाद आप भी एक चिन्ह को अगर छोड़ के चले जाएंगे तो लोग आपके लिए बात करेंगे।
అన్నెసెసరీ విషయాలు పట్టించుకుని మా విషయాలు తెలుసుకోకుండా జ్ఞానం లేకుండా మాట్లాడదు కానీ దేవునిలో నడువు, ప్రభు కొరకు జీవించు, నీ లైఫ్ అనేకలకి జీవాన్ని, బలాన్ని, ధైర్యాన్ని కలిగిస్తాయి. बेकार के विषयों को बिना ज्ञान के, बिना कुछ समझ के बात मत करिए, लेकिन परमेश्वर के आत्मा के साथ आप चलाइए जाइए. आप परमेश्वर के लिए एक आशीष का कारण रहेंगे. నీవు మాట్లాడి ఒక ప్రశ్న అడుగుతాను, ఈ రాత్రి, ఈ రోజు, ఈ పగలే నీ లాస్ట్ మూమెంట్ అయితే నువ్వు ఏం చదువుకుంటావు చెప్పండి, ఏం సెట్ చేసుకుంటావు, నీకు అర్థమే కాదు. अगर मैं पूछूंगा कि अगर यही दिन आपके लिए आखिरी क्षण है, आखिरी समय है, तो आप अपने जीवन में क्या ठीक करने का प्रयत्न करेंगे, आपको कुछ भी समझ में नहीं బోల్ आएगा. ప్లాన్ చేసుకున్నావు కదా, బోల్ విషయాలు, बहुत कुछ आपने तो प्लान किया है, ఎన్నో తయారు చేసుకుంటా ఉంటావు నీ కొరకు. कुछ कुछ आप अपने लिए तैयार करते रहते అసలు हैं. అనుకున్న దాంట్లో, ప్లాన్ చేసుకున్న దాంట్లో, అనుకున్న దాంట్లో దేవుడు ఉన్నాడా? क्या उस सोचने वाले, प्लान करने वाले विषयों में क्या परमेश्वर है? ప్రభు ఉన్నారా వాటిలో? क्या प्रभु है అది उसमें? దేవుని చిత్తమా? क्या ये అది परमेश्वर అది की అది इच्छा है? అది ఎవరికి ఆనందం కలిగిస్తుందా? क्या ये किसी को आनंद दिला నీ रहा है? నిర్ణయము, నీ మాట, నీ విధానము, నీ ప్రవర్తన ఎవరికైనా ధైర్యాన్ని, హ్యాపీనెస్ ఇస్తుందా, లేదా పచ్చి అబద్ధము, మోసం అది? क्या आपका निर्णय, आपकी बातें किसी को धैर्य दे पा रही है? ये नहीं तो ये क्या धोखा है? నీ లైఫ్ టైం ఉంటుంది. నువ్వు అనేకుల ముందు పరలోకం వచ్చి కూడా మేబీ తలదించుకుంటావి, అందరి దగ్గర తలదించుకుంటావి, నీ దగ్గర ఏముండదు చెప్పడానికి. आपका जीवन जो है हमेशा के लिए रहेगा. जब आप स्वर्ग में आएंगे तो शायद आपके पास कुछ भी नहीं रहेगा कहने के लिए. యోబు మన గొప్ప పాఠం నేర్పించాడు. अयुब हमें बहुत ही बड़ा पाठ सिखाया. థ్యాంక్ యూ లార్డ్. धन्यवाद యోబు यीशु. బట్టి దేవుని స్తుతిస్తున్నాను. मैं परमेश्वर को अयुब के कारण स्तुति कर रहा యోబు हूँ. బ్రతికే ఉన్నాడు. अयुब जिंदा ही है. యోబుని నేను చూస్తాను. अयुब को मैं देखूंगा. తన లైఫ్ ని నేను మరలా తిరిగి ఆయన అడుగుతాను. उसके जीवन को वापस में जाकर యోబే కాదు, पूछूंगा. అనేకులు ఉన్నారు. अयुब ही नहीं, बहुत सारे हैं. నీవు కూడా ఆ రాజ్యంలో సక్సెస్ఫుల్ గా ప్రవేశిస్తే నీవు కూడా అలాగే ఉంటావు. तू भी अगर उस राज्य में सक्सेसफुली प्रवेश करेगा तो तू भी वैसे ही रहेगा. ఈ లైఫ్ ఏదో 70-80 ఇయర్స్ కాదండి. ये जीवन जो है 70-80 इयर्स का जीवन नहीं है. ఈ లైఫ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇది. ये जीवन जो है अनंतता का जीवन है. ఏ రోజైతే చివరి డే నీ లైఫ్, ఎటర్నల్ లైఫ్ బిగిన్ అయిపోతుంది. तेरा जिस दिन इस पृथ्वी पर आखिरी दिन रहता है, उसी दिन से तेरा अनंतता का पहला दिन आरंभ हो जाता है. తర్వాత ఏం చేసుకోలేవు నువ్వు. उसके बाद तो कुछ नहीं कर सकता. బ్రతికి ఉండగానే ఏమైనా సాధించాలని చేయాలని, బ్రతికి ఉండగానే. जिंदा रहते वक्त ही कुछ भी करना है तो. రెండో వ్యక్తి నూతన నిబంధన గ్రంథంలో గ్రేట్ మ్యాన్, అందరికి ఇష్టమైన వ్యక్తి, 14 పుస్తకాలు రాసిన వ్యక్తి, ఆయన అపోస్తలుడైన పౌలు. और दूसरा व्यक्ति बहुत ही महान व्यक्ति, सब पसंद करने वाले व्यक्ति, 14 पुस्तकों को लिखने वाला व्यक्ति वो है ఇది पौलुस. అపోస్తలుల కార్యాలు 16 కనిపిస్తారు. और ये जो है प्रेरितों के 16 अध्याय में हमें दिखाई देता है. అన్ని విషయాలు చెప్పలేను కానీ యోబు లాగా. अयूब के जैसा सारे विषयों को तो मैं बता नहीं सकूंगा, కానీ చిన్న చిన్న విషయాలైనా ముఖ్యమైన విషయాలు చెప్తాను. लेकिन छोटे छोटे कुछ मुख्य विषयों को मैं बताऊंगा. పౌలు శీల ఇద్దరు కలిసి ఉన్నారు. पौलुस और सीलास दोनों मिलकर थे. వారు ప్రార్థించడానికి వెళ్తున్నప్పుడు ఒక పుతోన దెయ్యము వారి ముందు ఎదురైంది. और वो जब प्रार्थना करने के लिए जा रहे थे तो वहां पे पितुनस नामक एक शैतान उनके सामने आया. 16 ఉంటది. మేము ప్రార్థన స్థలంలోకి వెళ్ళిచుండగా పుతోనును దెయ్యం పట్టినది శోధించుటకు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. जब हम प्रार्थना करने की जगह जा रहे थे तो हमें एक दासी मिली जिसमें भावी कहने वाली आत्मा थी और भावी कहने से अपने स्वामियों के लिए बहुत कुछ कमा लाती थी. మన దేశంలో ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది. हमारे देश में इस प्रकार के लोग बहुत हैं. అనేక విలేజెస్ ని ఆ మోసంతో, అబద్ధముతో వారు దుష్టాత్మతో బంధించి పెట్టారు. बहुत सारे गांव को जो है उन्होंने दुष्ट आत्मा के साथ, झूठों के साथ जो है उसे बांध के रखा है. 6,40,000 గ్రామాలు ఉన్నాయి మన ఇండియా దేశంలో. हमारे देश, इंडिया देश में 6,40,000 विलेजेस है. కొన్ని లక్షల గ్రామాలు ఇలాంటి దెయ్యాల చేత బంధించబడి ఉన్నాయి. और कुछ लाखों गांव इस प्रकार के शैतान से बांधे हुए మెదడులో, हैं. వాడి మైండ్ లో ఎంత చదువుకున్నా దెయ్యపు బోధ, దెయ్యపు జ్ఞానం.
और उनके माइंड में कितना भी वे पढ़ ले, लेकिन शैतान का ही जो प्रचार है वो ही उसके दिमाग में रहता है। ప్రభుకు మహిమ ఈ రోజు కూడా సువార్తికులు వెళ్ళి అలాంటి ఏరియాలో సువార్తను ప్రకటిస్తున్నారు, దయ్యాన్ని వెలగొడుతున్నారు। और प्रभु की महिमा हो कि इस प्रकार के आज के दिनों में भी ऐसे गांवों पे जो है परमेश्वर के सेवक जा रहे हैं, सुसमाचार प्रचार कर रहे हैं, ये शैतान को वहां भगा रहे हैं। పౌలు పొరపాటు ఏంటంటే కేవలం దయ్యం వెలగొట్టేశారు అంతే। पौलुस की गलती क्या थी? केवल उसने शैतान को भगा दिया। వారు భయంకరంగా వారి వస్త్రాలు లాగి వారి బెత్తంతో కొట్టి వారిని దెబ్బలు కొట్టి, చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేశారు। और वो भयानक रीति से उन्हें मारकर, उनके कपड़ों को खींचकर उन्हें जो है जेल में डाल दिया। వారు చెరసాలలో ఉన్నారు। और वे बंदी गृह में थे। ఈ డ్రామా చాలా సేపు జరిగింది। और ये ड्रामा बहुत समय तक हुआ। ఇప్పుడు ఆ చెరసాలలో ఉన్నారు। अभी वे बंदी गृह में है। టైం అర్ధరాత్రి అయిపోయింది। रात को समय था, నైట్ 12 o'clock। रात का 12 बजे। సో వాళ్ళు పడుకోవాలి కదా రాత్రి। उन्हें तो उस समय पर सोना है। 12 o'clock, రాత్రి 12 o'clock। रात का 12 बजे। కానీ వారు పాట పాడుతున్నారు, लेकिन वो गीत गा रहे వారు थे, స్తుతిస్తున్నారు, वे प्रभु की स्तुति कर వారు रहे పాటలు थे, పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు। वे गीत गा रहे थे, प्रार्थना कर रहे थे। ఖైదీలు వింటున్నారు, और वहां पे वे सारे ఏ कैदी सुन సంథింగ్ रहे న్యూ थे। న్యూ ట్యూనింగ్, న్యూ సాంగ్స్ వింటున్నామేంటి అన్నట్టుగా ఆశ్చర్యంగా వింటున్నారు। अरे कुछ नए ट्यूनिंग और नए गीतों को सुन रहे करके అందరూ आश्चर्य से లిప్స్ सुन పర్ रहे थे। నైట్ ఆల్ నైట్ ప్రేయర్ లాగా జరుగుతాం చెరసాలలో। सब जाग उठे और ऑल नाइट प्रेयर की तरह उस दिन बंदी गृह में प्रार्थना हो रही थी। వాళ్ళు ఏదో అందరూ ఆనందిస్తారని చెప్పి ఇంకా డీప్ గా వర్షిప్ చేస్తానే ఉన్నారు। और वे सब आनंदित हो रहे थे, वे और गहराई से आराधना कर వాళ్ళ रहे थे, ఆనందంలో లీనమైపోయారు, और वे आराधना में लवलीन हो गए, ఆరాధనలో ప్రార్థనలో లీనమైపోయారు। और वे आराधना में प्रार्थना में लवलीन हो ఖైదీలు गए, వింటున్నారని తెలిసిపోయింది। क्योंकि उन्हें पता चला कि कैदी सुन रहे हैं। కొట్టితే కొట్టారు కానీ, వేస్తే వేశారు కానీ, సూపర్ టైం అని చెప్పి వాళ్ళు ఇంకా ప్రభుని ఆరాధిస్తున్నారు। अरे मारे तो मारे, अंदर डाले तो डाले, लेकिन ये बहुत ही बढ़िया समय है, इसलिए वे आराधना వాళ్ళ करने जा మనసంతా रहे थे। కీర్తన మూలంగా ప్రార్థన ద్వారా ఖైదీలకి ఏదో చెప్పాలనుకుంటున్నారు। और वे उनका पूरा मन यही था कि प्रार्थना के द्वारा और गीतों के द्वारा उन कैदियों को कुछ बताना चाहते మైండ్ थे। లోనే ఊహించలేదు నెక్స్ట్ మూమెంట్ ఏమి కలగబోతుందో। और उनके माइंड में ही उन्हें कल्पना नहीं किया कि अगला मोमेंट क्या होने వాళ్ళ वाला దృష్టి అంతా है। ఖైదీల మీద ఉంది। उनका सारा दृष्टि जो है ఓ ఈ कैदियों के ఖైదీ ऊपर రక్షణ था। పొందే చాలు అన్నట్టుగా ఉంది। केवल उनका सोच यही था कि कैदी उद्धार पाले। నిజమే, నీవు కూడా కొన్నిసార్లు అంతే। हाँ सच में तू भी कुछ నీ समय में ऐसा కష్టకాలంలో, ही रहता శ్రమ है। కాలంలో నీకు అన్ని రకాలమైన వసతులు లేనప్పుడు నువ్వు దేవుని సేవిస్తా ఉంటావు, కనీసం ఇది కొంతమందికైనా ప్రార్థన రీచ్ అవుతుందని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు। और तेरे तकलीफ के समय में, क्लेश भरी समय में इस प्रार्थना करते हुए तू सोचता है कि शायद ये प्रार्थना शायद कुछ लोगों के समीप तो కానీ నీకు जाएगा। తెలియదు దేవుడు నీకు ఒక ఎంత గొప్ప ఘనమైన స్థితిని నీకు ఒక దాచిపెట్టావు, నీవు ఎరగవు, నీవు తెలియదు। దేవుడు అంత బ్లెస్సింగ్ ని నీ కొరకు సిద్ధపరిచి ఉంటారు। लेकिन तू नहीं जानता कि तेरे लिए परमेश्वर ने कितने बड़े ब्लेसिंग को छिपा के रखा है और तेरे जीवन में क्या होने वाला है। అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, వర్షిప్ చేస్తా ఉంటే, ప్రే చేస్తా ఉంటే, सब आनंदित हो रहे थे आराधना करते वक्त, आराधना प्रार्थना करते वक्त। కానీ దేవుడు దానికంటే బియాండ్, దానికంటే పవర్ఫుల్ కలిగిన వాడు దేవుడు। దాని తర్వాత ఏం చేయబోతాడని పౌలు శీలకు తెలియదు, ఖైదీలకు తెలియదు। और परमेश्वर उससे भी बहुत ज्यादा बियॉन्ड और परमेश्वर पावरफुल कार्य को करने वाला, ये पौलुस और सिलास को पता नहीं परमेश्वर क्या करने जा रहा है। 16:26 చెప్తుంది, అప్పుడు అకస్మాత్తుగా సడన్లీ పెద్ద భూకంపం కలిగింది। और 16:26 में कहा, वहां पे बताया गया कि वहां पे अचानक से एक बड़ा भूकंप हुआ। చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడిపోయి, ఇవన్నీ జరిగిపోయి। और बंदी गृह का नींव हिल गया, वहां के सब द्वार खुल गए और बंधन सारे खुल गए। సంఖ్యలు తెగిపోయి, బండలు తెగిపోయి, గేట్లు ఓపెన్ అయిపోయి। ఇది ఎలా సాధ్యమండి? భూకంపం వస్తుంది కరెక్టే, కానీ భూకంపం వస్తే ఏం జరగాలి? బిల్డింగ్ పడిపోవాలి, ఇటుకలు పడిపోవాలి, లేకపోతే ఏదో అయిపోవాలి కదండి, వాళ్ళు చచ్చిపోవాలి। ఇది జరగలేదు। భూకంపం వస్తే తలుపులు తెచ్చుకునే, తాళాలు తెచ్చుకునే, బండ్లు, ఇది ఎలా జరిగింది? ఇదే భూకంపం ఇది। ఈ భూకంపం సంఖ్యలకు వచ్చాయా? సో భూకంపం ఓన్లీ తాళంకి వచ్చిందా? భూకంపం ఓన్లీ ఆ యొక్క ఎక్కడైతే బంధించి పెట్టా అది తెరవబడ్డం వచ్చిందా? ఈ భూకంపం సాధారణమైనది కాదు, ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ భూకంపం। ये कैसा भूकंप था? अगर भूकंप आता है तो वहां का बिल्डिंग गिर जाना चाहिए, लेकिन ये भूकंप कैसा था? वहां के बंधन खुल गए, वहां का ताला तोड़ा गया, वहां के सारे द्वार खुल गए। ये कैसा भूकंप है? ये साधारण नहीं, लेकिन सुपर नेचुरल भूकंप है। చెరసాల నాయకుడు ఆ భూకంపం లేచిపోయాడు। और बंदी गृह का जो नायक था वो भूकंप के कारण లేచి చూడగా అన్ని
అన్ని తలుపులు తెరిచున్నాయి, ఒక్కడు కూడా ఖైదీ కనపడలేదు. और वो जाग उठा और वो देखता है कि सारे द्वार खुल गए और एक कैदी भी दिखाई नहीं दे रहा। భయపడిపోయాడు. वो बहुत ज्यादा डर गया। ఓ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. उसने सोचा कि आत्महत्या कर लो। పౌలు అంటున్నాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం సేఫ్ గా ఉన్నాం, ఎవరు పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నామన్నా. तब पौलुस ने कहा कि हम सब यहीं पर हैं, हम सब सुरक्षित हैं, तो अपनी आत्महत्या को मत कर, हम लोग यहीं पर हैं। అర్థమైపోయింది ఆ నాయకుడికి, చెరసాల నాయకుడికి, वो नायक को समझ में आ गया వీళ్ళు దేవుని మనుషులు, ये परमेश्वर के దేవుని लोग సేవకులు, हैं, ये परमेश्वर వాళ్ళ के దేవుడు सेवक శక్తిమంతుడు हैं, उनका परमेश्वर सामर्थ्य है। అని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. और ऐसा कहकर उन्हें समझ में आ गया। సో నైట్ జరిగిన మిరాకిల్ మనం చదువుదాం. वो रात को क्या अद्भुत हुआ, हम उस अद्भुत को ఆ पढ़ेंगे। రాత్రి ఏం జరిగింది? वो रात को क्या हुआ? కనీసం 10 మిరాకిల్ జరిగాయి. वहां पे 10 अद्भुत हुए। 35 వచ్చిన చెప్తుంది, ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు అని చెప్తుంది. और 35 वर्ष कहता है कि सुबह होते ही सिपाहियां, ఆ మనుషులు విడుదల చేయమని చెప్పుటకు బంట్లను పంపారు. और उन लोगों को जो है छोड़ दो कहने के लिए वहां के सिपाहियों को भेजा। మార్నింగ్ ఏమో 35 వర్సెస్ లో చెప్తుంది మార్నింగ్ అయిందని చెప్పి, అర్ధరాత్రి చెప్తుంది, మనం పైన చూస్తున్నాం 25 వచ్చిన అర్ధరాత్రి. और 35 वर्ष में वहां पे लिखा गया है कि सुबह हुआ है, लेकिन 25 वर्ष को आधी रात लिखा गया है। అర్ధరాత్రి ఏం జరిగింది? इस रात और रात में क्या हो गया? ఖైదీలు మాత్రం వింటమో రక్షణ పొందటమో కాదు, सिर्फ कैदी ही सुनकर उद्धार पाना नहीं, ఆ జైలర్ కి ఏం జరిగిందంటే, वहां पे जेलर को क्या हुआ? ఆయన హాని చేసుకోవాలని చెప్పారు. उनको हानि मत करो उसने कहा। 30 వచ్చిన అడుగుతున్నారు, ఆయన రక్షణ పొంది ఏం చేయాలి అడుగుతున్నారు. నెక్స్ట్ పర్సన్ రక్షణ పొంది ఏం చేయాలి? और 30 वर्ष में वो पूछ रहा है कि उद्धार पाने के लिए मुझे क्या करना है? దేవుడు చేస్తే జనులు చెప్తారు రక్షణ పొందడానికి ఏం చేయాలి. हाँ, परमेश्वर करेगा तो लोग कहेंगे कि उद्धार पाने के लिए क्या करना है। సో ప్రభు అయిన యేసుందు విశ్వాసం ఉంచుమని చెప్తున్నారు. प्रभु यीशु के ऊपर विश्वास रखने के लिए कहा गया है। నిజమే, దేవుని మీద విశ్వాసం ఉంచుము అని చెప్పే రోజులు రాబోతున్నాయి. हाँ, सच में परमेश्वर के ऊपर विश्वास रखो कहने वाले दिन आने वाले हैं। క్రీస్తు సేవకుల్ని హింసించే ప్రతి ఒక్కరికి రోజులు రాబోతున్నాయి. ఏమి చేయాలి ఇప్పుడు అన్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రజలు ఇదే చెప్తారు, ఏమి చేయమంటారని. मसीह को और मसीह के सेवक को जो है लोग आकर पूछने वाले दिन आने वाले हैं कि हमको क्या करना है बताइए। సో రాత్రి చెప్తున్నారు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము. और उस रातों रात में कह रहे हैं कि प्रभु यीशु पर विश्वास रखो, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. तब आप और आपका परिवार उद्धार पाएगा। దేవునికి స్తోత్రం కలుగును. प्रभु की स्तुति हो। నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. तेरा और तेरा घराना उद्धार पाएगा। ఆ చెప్పిన వెంటనే वो कहने के तुरंत అతనికి ఇంటిలో ఉన్న వారందరికీ ఆ రాత్రి దేవుని వాక్యాన్ని బోధించారు. और उसको और उसके पूरे घराने को उसने वहां पर परमेश्वर का वचन प्रचार రాత్రి किया। ఆ గడియలోనే रात को उसी घड़ी पे ఆయన వారిని తీసుకురావటం, उनको लेके आना, వారి గాయాలు కడిగాడు ఆయన. ఎవరు? ఖైదీల గాయాల్ని జైలర్ కడుగుతా ఉన్నాడు. और कैदी के जो घाव थे उसको जेलर धो रहा था। ఎలాగ సాధ్యమండి? ये कैसा संभव है? రాత్రి భూకంపం రావటం, उस रातों रात भूकंप ఆ आना, భూకంపం జరిగిన తర్వాత వారు భూకంపం కొరకు ఆలోచన చేయట్లేదు. और वे भूकंप हो जाने के बाद इस भूकंप के लिए वे नहीं सोच रहे తన थे। నోటి వచ్చిన మాట ఒకటే, రక్షణ పొందక ఏమి చేయాలి? उसका मुंह में आने वाला एक ही बात था कि उद्धार पाने के लिए क्या करना యేసునందు है। విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని ఆ ఖైదీలు చెప్తా ఉన్నారు. और वो कैदी बता रहा थे कि यीशु पर तू विश्वास रखेगा तो तू और तेरा घराना उद्धार అలాంటి पाएगा। వాతావరణంలో వారు కూర్చుని వాక్యం వింటా ఉన్నారు. और ऐसे वातावरण में ये बैठकर जो है परमेश्वर के वचन को सुन रहे ఆ थे। గడిలోనే వారిని తీసుకొని వచ్చి और उसी घड़ी में वे उनको लेकर వారి आकर గాయాన్ని కడిగారు. उनके घाव को धोए। అర్ధరాత్రి వేళ 1 o'clock అయిందో 2 o'clock అయిందో మాకు తెలియదు. वो रात का समय था, शायद 1 हुआ कि 2 हुआ, हम नहीं जानते। ఆ రాత్రి ఇంటి వారు అందరూ బాప్టిజం తీసుకున్నారు. और वो रातों रात ही उनके सारे घराने वाले बपतिस्मा लिए। బాప్టిజం అయిన తర్వాత और बपतिस्मा हो ఆ రాత్రి जाने వారి के ఇంటికి बाद పిలిపించారు. और वो रात को वे अपने घर बुलाए 34 చెప్తున్నారు భోజనం పెట్టారు.
और 34 में लिखा गया है कि उन्होंने भोजन ఆ रखा। రాత్రి వంట ప్రిపేర్ చేయబడ్డది, उस रात को उस समय पर खाना बनाया गया వారు భోజనం చేశారు, వారు और वे उस समय पर भोजन करे ఇంకా వారు దేవుని మీద విశ్వాసం ఉంచిన వారుగా మార్చబడ్డారు. और ज्यादा वे परमेश्वर पर विश्वास रखने वाले बने। ఇంటి వారందరితో కూడా జైలరు ఆనందించారు, శిష్యులు ఆనందించారు, ఖైదీలు ఆనందించారు. और पूरे घराने के साथ जो है वो जेलर आनंदित हुआ, उनके परिवार वाले आनंदित हुए। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। ఆ నైట్ జరిగిన మిరకల్స్ ఇవి, वो रातों रात होने वाला अद्भुत है। నైట్ జరిగిన మిరకల్స్. वो रातों रात होने वाला अद्भुत है। ప్రభుకు స్తోత్రం చెప్దాం. प्रभु की स्तुति करेंगे। సో మన కష్టము, మన జీవితంలో శ్రమ వచ్చునోకి हमारे जीवन में तकलीफ या क्लेश जब आती है, ప్రభు మన పక్షంగా ఉన్నాడు అనే విషయం మర్చిపోకూడదు. प्रभु हमारे पक्ष में है, ये विषय को हमें कभी नहीं నీ भूलना జీవితంలో है। ఏదైనా శ్రమ వచ్చిందంటే దానికి బియాండ్ దేవుడు అద్భుతం చేయాలంటే శ్రమల్లో నువ్వు కూడా ప్రభుని వెతకాలి, సేవించాలి. ఏ పరిస్థితి అయినా ప్రభుని విడవకూడదు. आपके जीवन में अगर कोई क्लेश आती है या तकलीफ आती है तो उससे भी बढ़कर परमेश्वर आपके संग है, आपका हाथ नहीं छोड़ेगा। इसे आप विश्वास करना है, इसे कभी नहीं भूलना है। క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడితే जब- క్రీస్తు వారసుడవుతావు. जब तुम मसीह के लिए क्लेश उठाएगा तो तुम मसीह का वारिस बनेगा। దేవునికి మాత్రం మనం జీవించే వారుగా ఉండాలి. हम केवल परमेश्वर के लिए जीने वाले व्यक्ति के समान रहना है। నీతిమంతుడైన యోబు అపోస్తలుడైన పౌలు కొరకు మీ ముందు పెట్టాను. धर्मी अय्यूब और प्रेरित पौलुस को आपके सामने मैंने रखा। ఈ ఇద్దరి జీవితాల మూలంగా దేవుడు మీకు, మీ కుటుంబానికి నెమ్మది, సమాధానం కలిగించునుగా. और इन दोनों के जीवन के द्वारा परमेश्वर आपको, आपके परिवार को शांति दे। ప్రభు ఈ మధ్యాహ్న కాలం మనం దీవించునుగా. प्रभु इस दोपहर के समय हमें आशीष करे। మనం ప్రార్థన చేద్దాం. हम प्रार्थना करेंगे। దేవుని సేవకురాలు మన ప్రార్థన నడిపిస్తుండగా మనం వారితో పాటు ఏకీభవిస్తూ మన ముందు కొనసాగుదాం. సర్వాధికారి మహోన్నతుడా, నీ అత్యున్నతమైన మహోన్నతమైన కృపను బట్టి, దయను బట్టి మీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు మేము ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి మా యొక్క జీవితంలో శ్వాస ఉంది అంటే అది కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన. అందుబట్టి మీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందు నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నాయన, నీ వాక్యం ప్రభువా, నీ సేవకుల ద్వారా ఈ రోజు మా అందరితో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిజమే నాయన, ఎంతో నీతిమంతుడైన అయోబు ప్రభువా, నీతిమంతుడైన యోబు నాయన, అలాగే మరి అపోస్తులైన పౌలు ప్రభువా, వారిద్దరూ కూడా నీ యొక్క కార్యాలు కొరకు నాయన ఎంత అద్భుతంగా వారు జీవించి ఉన్నారో ప్రభువా. వారు కేవలం ప్రభువా తండ్రి నిన్నే గురి కలిగి నీ కొరకే జీవించాలని వారు జీవించారు నాయన. అవును, నీతో వారు వ్యక్తిగతంగా డీపర్ రిలేషన్ కలిగి ప్రభువా. అవును ప్రభువా, యోబు ఎవ్వరిని నిందించలేదు. తనకున్నదంతా కోల్పోయినా, తన శరీరం అంతా కూడా మరి పుళ్ళ చేత తను బాధిస్తపడుతున్నా కానీ తను ఏ మాత్రం ఎవరిని నిందించలేదు. కానీ కేవలం ఒకే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతాను, కానీ తను ఏ మాత్రం నేను నిందించలేదు. కానీ నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూనే వచ్చాడు. అక్కడగా మేము చూసాం నాయన, తన మిత్రుల్ని ఎప్పుడైతే తను క్షమించి వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థించాడో, నీవు వారిని ప్రభువా తండ్రి రెండంతలుగా ఆశీర్వదించావు ప్రభువా. అవును, నీతిమంతులు, నీ యందులో భయభక్తులు కలిగిన వారు ప్రభువా ఎన్నడూ కూడా ప్రభు ఒకరి మీద ద్వేషం కలిగి ఉండరు, కానీ వారి క్షమాపణ హృదయాన్ని కలిగి ఉంటారని నీవు నేర్పించున్నావు. అవును, నీ బిడ్డలుగా ప్రభు ఈ రోజుల్లో మేము ఎవ్వరి మీద నిందలు వేయకుండా ప్రభువా, ఎవ్వరి మీద కూడా ఏ మాటను మేము పలకకుండా మా నోటి మాటల్ని జాగ్రత్త పెంచుకుంటూ ప్రభువా కేవలం మా హృదయము, మా నోటి మాట అంతా మీ యొక్క స్తుతులతో నింపబడి మా జీవితంలో ఉన్న ప్రభువా ప్రతి అనుభవాలు బట్టి, చేదన అనుభవాలు బట్టి వాటి విషయంలో ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాటిని కోప్పడకుండా ప్రభువా, ద్వేషం కలిగి లేకుండా నాయన నిత్యము కూడా క్షమాపణ హృదయము ప్రభువా, కనికరము కలిగిన హృదయాన్ని కలిగి ప్రభువా ఈ దినాల్లో ముందుకు సాగడానికి నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఈ దినాల్లో మీరు కృప చూపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, పౌలు నాయన మరి కేవలం దుష్ట ఆత్మని ప్రభువా ఆ స్థలంలోంచి ప్రభువా తరివి వేయడం బట్టి నాయన ఆయన వారిని కొట్టి ప్రభువా వారి బట్టల్ని చింపి నాయన
వారిని జైల్లో వేసినప్పటికీ వారు బహు సంతోషంగా ప్రభువా, శరీరం నలిగి ఉన్నది, శరీరం ఎంతో బాధతో ఉన్నది, రక్తాలు కారుతున్నాయని వారు దుఃఖంలో లేరు. కానీ నాయన ఆ సమయంలో నిన్ను వారు స్తుతిస్తున్నారు, ఆ సమయంలో నిన్ను వారు కీర్తిస్తున్నారు. ఆ సమయంలో కూడా ప్రభువా, ఆ యొక్క జైల్లో ఉన్న ప్రజలందరూ నీ యొక్క రక్షణని పొందుకోవాలని ఒక గొప్ప భారముతో నాయన నీ నామాన్నే వారు మహిమ పరుస్తున్నారు ప్రభువా. ఈ రోజుల్లో కూడా ప్రభువా, నీ బిడ్డలందరూ ప్రభువా అయ్యా నీ యొక్క రక్షణని ప్రకటించే వారుగానే ఉండాలి నాయన. ఆ యొక్క భారాన్ని కలిగి ఉండాలి ప్రభువా. కేవలం ఏ పరిస్థితులు చుట్టుపక్కల ఎలా ఉన్నా, మేము పౌలు వంటి పరిస్థితుల్లో అయితే లేవు, కానీ నిజంగా మేము నెమ్మదిగానే ఉన్నాం నీ కృపను బట్టి. అయినను ప్రభువా, మనుషుల హృదయాల్లో నోటి మాటల్లో కేవలం నీపై నింద, వై లార్డ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ తో ప్రజలు జీవిస్తుండగా ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాంటి క్వశ్చన్స్ అన్ని ప్రజల హృదయాల్లోంచి తొలగిపోనుగాక, అలాంటి నిందలన్నీ ప్రజల హృదయాల్లోంచి తొలగిపోనుగాక. కేవలం నాయన నీ పట్లే గురి కలిగి ప్రభువా, నీ రాజ్య వ్యాప్తి కొరకే ఆసక్తి కలిగి నాయన, నీతో ఆ డీప్ రిలేషన్షిప్ కలిగి ప్రభువా, నీలోనే వారు ముందుకి కొనసాగుతూ నిత్యము కృతజ్ఞత హృదయముతో నిత్యము స్తుతులతో నింపబడి నాయన నీ నామాన్ని మహిమపరిచే వారుగా నీ బిడ్డని దినాల్లో మీరు మార్చివేయండి. మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీ సేవకులు ఈ రోజుల్లో ఎవరైతే నిరాశలో ప్రభువా, ఎవరైతే ప్రభువా పరిస్థితులు బట్టి ప్రభువా ఎంతో నిస్పృహ స్థితిలో ఉన్నారో నాయన, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజే వారిని బలపరచండి, ఈ రోజే వారిని ఉజ్జీవింపచేయండి, ఈ రోజే వారిని తిరిగి ప్రభువా లేవనెత్తమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు మీరు నేర్పించిన వాక్యం బట్టి నాయన ఎన్నడూ కూడా ప్రభువా నేను నిందించకుండా కేవలం నీ పట్ల మేము స్తుతులు చెల్లిస్తూ నాయన నిత్యము కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధిలో మా హృదయం అంతా మా నోటి మాటలు నిండి ఉండాలి ప్రభువా. పరిస్థితులు చుట్టుపక్కల ఎలాగున్నప్పటికీ ఆ పరిస్థితుల్లో మా గురి కేవలం క్రీస్తు అయి ఉండాలి. ఆ క్రీస్తునే మేము చూస్తూ ముందుకు కొనసాగాలి. మా జీవితాల్లో నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ రోజు ఎంతమంది అయితే లైవ్ ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకా ఎవరైతే ప్రభు చూడబోతున్నారో వారిని కూడా మీరు ఆశీర్వదించండి. నీ వాక్కు ఈ దినాల్లో ప్రతి ఒక్కరిని బలపరచును గాక, ధైర్యపరచును గాక, వారిని స్థిరపరచును గాక, వారిని నీలో నిలబెట్టును గాక ప్రభువా. ఈ కోవిడ్ ద్వారా ప్రభు ఈ రోజుల్లో ఎంతమంది అయితే వారి సొంత వారిని కోల్పోయారో, ఎంతమంది అయితే వారి ప్రభు సమీపస్తుల్ని ఇంటి వారిని కోల్పోయారు నాయన. అవును నాయన, అనేకులు వారి భార్యను కోల్పోయారు, అనేకులు వారి భర్తను కోల్పోయారు, అనేకులు వారి బిడ్డలను కోల్పోయారు, అనేక వారి సొంత వారిని కోల్పోయారు నాయన. కానీ వారి హృదయాల్లో వై అనే ప్రశ్న లేకుండా ప్రభువా, ఏమి జరిగినను నా ప్రభు యొక్క చిత్తం లేకుండా జరగదని విశ్వసిస్తూ ప్రభువా కేవలం నీపై నమ్మిక కలిగి నాయన వారి స్థితులతో ముందుకి కొనసాగడానికి ఈ రోజుల్లో వారిని బలపరిచి ధైర్యపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు నాయన మా యొక్క సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారందరినీ మీరు బలపరచండి, వారందరినీ మీరు ధైర్యపరచండి, వారందరికీ మీ కాపుదలు అనుగ్రహించండి, వారందరినీ ఆత్మలో ఉజ్జీవింపచేస్తూ విశ్వాసంలో ఇంకా దృఢంగా వారిని బలపరుస్తూ ముందుకి కొనసాగడానికి వారికి కృప చూపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీవిచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మేము తగ్గుతూ యేసు అధికారమైన నామంలో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనతోను ఈ లైవ్ లో వీక్షించే ప్రతి ఒక్కరికి, సంఘానికి, మన సంఘ బిడ్డలకు, దీవుల్లో, దేశంలో, ప్రపంచంలో సారితర సంఘానికి ప్రభు రాజ్యము తోడుకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిరవతమే జయం, ప్రభువు సంపూర్ణ గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు కృప మీకు తోడుగా ఉండు గాక. ఈ వారమంతా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నడిపించును గాక. దేవుని సన్నిధి మీతో ఉండు గాక. ప్రభు మీకు జయం ఇచ్చును గాక. God bless you all. Amen.